హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ 3. ఈరోజు మనము ఈ వీడియోలో నెక్స్ట్ వీక్లీ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. సో ఎవ్రీ వీక్ అట్లీస్ట్ నేను ఒక మెయిన్ వీడియో చేస్తున్నాను. సో ట్రై టు అప్రిషియేట్ మీ. అండ్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎనేబుల్ ద బెల్ నోటిఫికేషన్ లింక్. అండ్ మనం వీడియోలో ముందుగా వెళ్ళేటప్పుడు మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డిస్క్రిప్షన్లో మా సోషల్ మీడియా లింక్స్ అన్నీ ఉన్నాయి. మీరు అన్నీ ఫాలో కాలేకపోయినా అట్లీస్ట్ టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. మీకు అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ వస్తుంది. అండ్ ఫ్రీ క్రిప్టో ట్రేడింగ్ ఐడియాస్, సిగ్నల్స్, ఎడ్యుకేషనల్ కాంటెంట్, ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. సో మీరు అందరు అక్కడ జాయిన్ అవ్వండి అండ్ మంచి మనీని కూడా ఎర్న్ చేసుకునే ఛాన్స్ మీకుంది. అండ్ డిస్క్రిప్షన్లో మేము మీకు క్రిప్టో ట్రేడింగ్ లింక్స్ ఇచ్చాము. సో అక్కడ మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు ఇండియాలో ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, నాన్ కేవైసీ ఎక్స్చేంజ్ ఇది, అండ్ తక్కువ ట్రేడింగ్ ఫీతో మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లెట్స్ జంప్ ఇన్ టు ద మార్కెట్ అనాలిసిస్. ముందుగా ఇక్కడ మనము బిట్కాయిన్ తీసుకుంటే ఫస్ట్ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూడాలి. వీక్లీ టైం ఫ్రేమ్లో బేసిక్గా బిట్కాయిన్ గమనిస్తే ప్రీవియస్గా ఇక్కడ చూస్తే సేమ్ స్టైల్ ఆఫ్ మార్కెట్ టైంలో ఇక్కడ చూస్తే మనకు బీరిష్నెస్, కానీ ఇక్కడ అలాంటి మూమెంట్లో కొద్దిగా విక్స్ ఉన్నప్పుడు కూడా బుల్లిష్నెస్. సో మార్కెట్ మేబీ ఇక్కడ ఒక విక్ వచ్చి దీన్ని రీటెస్ట్ చేసి వెళ్ళింది, అలా స్టిల్ పెండింగ్ ఉందన్నమాట. ఇక్కడ ఈ విక్స్ని ఇంకా ఎవరు రీటెస్ట్ చేయలేదు ఇంతవరకు. సో ఇప్పుడు ఇక్కడ ఈ రీటెస్ట్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. అండ్ మార్కెట్లో రేట్ కట్ వచ్చింది, పాజిటివ్గా వెళ్తుంది మార్కెట్. అంటే అప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, ఫస్ట్ గట్టి లిక్విడిటీని గ్రాప్ చేసి దెన్ ఒక కరెక్షన్ తీసుకొని మార్కెట్ వెళ్తుంది. ఐదర్ మనకు ఇన్ఫర్మేషన్ రాకముందు కానీ వచ్చినాక కానీ ఈ హెవీ మూమెంట్ అనేది వచ్చి దెన్ కరెక్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఇది బుల్లిష్ వ్యూ. ఇన్ కేస్ మార్కెట్లో అందరు ఎక్స్పెక్ట్ చేశారు కానీ రేట్ కట్ రాలేదు, అప్పుడు మార్కెట్ కొద్దిగా ముందు వెళ్ళేంత వరకు 120 వరకు వెళ్తుంది, దెన్ రిజెక్ట్ అవుతుంది. ఇది క్లియర్ కన్ఫర్మేషన్ మనకు బీరిష్కి. సో అప్పుడు బీరిష్నెస్ వస్తుంది అనమాట. అండ్ మనము ఇండికేటర్ వైజ్ చెక్ చేసుకుంటే ఆర్ఎస్ఐ ఎలా అయితే ఇక్కడ పంపించిందో, సో ఇక్కడ కూడా ఒక హిడెన్ డైవర్జెన్స్ పంపే ఇది కూడా ఏదైతే వస్తుందో. బట్ ఈ పంప్ స్ట్రెంత్ టోటల్గా డిసైడ్ అయ్యేది మనకు మార్కెట్ డేటాని బట్టి. సో మనకు ట్యూస్డే వచ్చే మార్కెట్ డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్యూస్డేనో వెన్స్డే లైక్ September 17th వచ్చే మార్కెట్ డేటా. సో మీరు ఇక్కడ చూడండి, అప్పుడు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది. 4 minutes ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్. దెన్ యాజ్ ఎ ప్రైస్ యాక్షన్ ఓన్లీ బిట్కాయిన్ ఒక్కటే ఇక్కడ లోయర్లో చేసింది, కానీ ఎథీరియం కానీ రెస్ట్ ఆఫ్ ద ఆల్ట్ కాయిన్స్ కానీ ఏవి అన్ని హయ్యర్ లోస్లోనే ఉన్నాయి. సో మనకి ఇంకా ఎక్కడ కన్ఫర్మేషన్ ఆఫ్ బీరిష్ రాలేదు. అది ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. బట్ ఆ కన్ఫర్మేషన్ ఎనీథింగ్ టోటల్గా ఈ మ్యాక్రో ఎకనామిక్ డేటా వచ్చే డేటాని డిసైడ్ చేస్తుంది. సో మీకు ఇప్పుడు మీరు షార్ట్ ట్రేడ్స్ అయితే చేయొద్దు, వీలైతే లాంగ్ ట్రేడ్స్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. బట్ విత్ టైట్ స్టాప్ లాస్ చూసుకోండి. ఇన్ కేస్ మనకు మార్కెట్ పాజిటివ్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మీరు లాంగ్ ట్రేడ్స్లో ఉన్నారు కాబట్టి మీకు మంచి పంపు దొరుకుతుంది, మీరు వెళ్ళొచ్చు. అండ్ ఏదైతే రీసెంట్గా ఇక్కడ ఈ పంప్ రావడం కానీ ఎథీరియంలో వచ్చిన పంప్స్ కానీ డెఫినెట్లీ దీనికి కారణం ఒకటే. సో మనం గమనిస్తే ఈటీఎఫ్ డేటా. సో ఈటీఎఫ్ డేటా ఇన్ఫ్లో అనేది పాజిటివ్ ఉంది మనకు రీసెంట్ మళ్ళీ ఒక 4 days నుండి. అండ్ ఎథీరియం కూడా అంతే. బట్ ఎథీరియం స్కేల్లో మనం గమనిస్తే ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఉంది, ఇక్కడ బయ్యింగ్ ప్రెజర్ ఉంది. మేబీ దీన్ని మనం డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ కూడా అనుకోవచ్చు. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ మనం ఎప్పుడు దీన్ని డిస్ట్రిబ్యూషన్ ఫేజ్గా కన్ఫర్మ్ చేస్తామంటే, వన్స్ ఇది 4000 సపోర్ట్ని లూజ్ అయిపోయి న్యూ లోయర్లో క్రియేట్ చేస్తేనే ఆటోమేటిక్గా మార్కెట్ పడిపోతుంది అనమాట. సో అప్పటి వరకు మనం వెయిట్ చేస్తున్నాం. సో రైట్ నో మనం ఈ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయబోయేది ఏంటంటే, ఇంకా పంప్ ఉంది, సో మొత్తం మార్కెట్ అంతా రేట్ కట్స్ న్యూస్ నడుస్తుంది. సో మేబీ అది అవ్వచ్చు. అండ్ డామినెన్స్ విషయానికి వస్తే మనకు డైలీ టైం ఫ్రేమ్లో అయితే ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్లో మనకు బుల్లిష్ డైవర్జెన్స్ అనేది వచ్చింది అండ్ ఆర్ఎస్ఐ క్లియర్గా. సో ఇండికేటర్స్ ఏంటంటే ఎప్పటికీ మనకు జస్ట్ ఇండికేషన్ ఇస్తుంది, కన్ఫర్మేషన్ ఇవ్వదు. కన్ఫర్మేషన్ ఇవ్వడం ఎప్పుడు వస్తుంది అంటే అది ప్రైస్ యాక్షన్తో వస్తుంది అనమాట. ఇలా వచ్చి మార్కెట్ ఇక్కడ ఒక హయ్యర్లో ఫామ్ చేసి వెళ్ళినప్పుడు అది కన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఇండికేటర్స్ ఆర్ జస్ట్ ఇండికేటింగ్, మనకి ఇంకా ఇండికేషన్లోనే ఉంది. సో ఈ ఇండికేషన్స్ మనకి ఇంకొక డంప్ కూడా రావచ్చు డామినెన్స్లో, అంటే అప్పుడు హెవీ పంప్ ఉండొచ్చు మనకు ఆల్ట్ కాయిన్స్లో. సో ఆల్ట్ కాయిన్స్ గమనిస్తే ఫస్ట్ ఎథీరియం హ్యూజ్గా పంప్ అయిపోయింది ఈ రీసెంట్ 4-5 days స్లోగా ఉంటూ దెన్ సొలానా అంటే ఈటీఎఫ్స్ ఇన్ఫర్మేషన్ నడుస్తుంది, మ్యాక్సిమం అప్రూవ్ అవుతుంది అన్న అలాంటి గుడ్ న్యూస్ నడుస్తుంది కాబట్టి సొలానా అండ్ డామినెన్స్ ఎఫెక్ట్ కూడా. అండ్ XRP కూడా మీరు గమనించండి బ్రేక్అవుట్లో ఉంది,
మనకు SCI బ్రేక్అవుట్లోనే వచ్చేసింది. అండ్ దెన్ మనకు గమనిస్తే సూయి కూడా అలానే ఉంది. సో అన్ని పాజిటివ్ బ్రేక్అవుట్స్, మెయిన్ ఇంపార్టెంట్ కాయిన్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టాను. డాజ్ అనేది కూడా బ్రేక్అవుట్ అయ్యి వెయిట్ చేస్తుంది పైకి పోవడానికి, ఫుల్ లైక్ హయ్యర్ లిక్విడిటీని స్వీప్ చేయడానికి. డాట్ కూడా మెనీ టైమ్స్ ఇక్కడ త్రిబుల్ బాటమ్ ప్యాటర్న్ కూడా తీసుకొని ఎవ్రీథింగ్ ఆల్ కాయిన్స్ అనేది వెయిట్ చేస్తున్నాయి జస్ట్ ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ కోసం. ఇన్ఫర్మేషన్ రాగానే డామినెన్స్ మనకు అనేది ఇంకా క్రాష్ అవుతుంది. బట్ ఈ డామినెన్స్ ఏంటంటే క్రాషింగ్ పీరియడ్ అనేది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది అనే ఇండికేటర్స్, మనకి ఇండికేషన్స్ ఫ్రమ్ 2 వీక్స్ నుండి మనకు తెలుస్తూ ఉంది. సో ఈ 2 వీక్స్ నుండి ఇక్కడ కూడా మనకు ఇటువంటి డామినెన్స్ ఇలా కూడా పడిపోయింది మనకి. ఎందుకంటే ఇక్కడ వస్తున్నాం, ఇంకా మనము ఓవర్ సోల్డ్ ఏరియాలోకి వెళ్ళలేదు, పూర్తిగా వెళ్ళాలి. ఇలా వెళ్ళి పంపించి వచ్చినప్పుడే. సో మనం ఇక్కడ మీరు గమనించండి, స్టిల్ ఇక్కడ వరకు మనకు మార్కెట్ ఏంటంటే మనం ఇక్కడ ఇండికేషన్ లెవెల్. సో సేమ్ అలానే ఉన్నాం. మేబీ ఈ న్యూస్ కానీ ఇచ్చిందంటే మనకు ఆల్చేసినాయి. సో అలా, సో ఆ వెయిటింగ్ అనమాట. బట్ ఇన్ని రోజులు ఏంటంటే మనకు రేట్ కట్స్ రావు అనే దాంతో నేను కూడా అలానే ఉన్నా. బట్ బిట్కాయిన్ స్ట్రక్చర్ ఇప్పటికీ ఎక్కడా బుల్లిష్ స్ట్రక్చర్ లేదు. సో బుల్లిష్ స్ట్రక్చర్ కోసం వెయిటింగ్, ఇన్ఫర్మేషన్ బట్టి మార్కెట్ అనేది రియాక్ట్ అవుతుంది. సో మోస్ట్లీ మండే మాత్రం డెఫినెట్గా 117.5K అంటే $1,17,500 అయితే డెఫినెట్గా స్వీప్ అవుతుంది ఆ ప్రైజెస్కి. సో బీ కేర్ఫుల్ మీరు ట్రేడ్ చేస్తూ ఉంటే. అండ్ దెన్ మీకు ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్లో కూడా మీకు ఈ రీసెంట్ ఏవైతే కాయిన్స్ చెప్పానో ఇవి బ్రేక్అవుట్లో ఉన్నాయి. గుడ్ న్యూస్ వస్తే మాత్రం భారీగా పెరుగుతాయి. సో మీరు చిన్న చిన్న లాంగ్ పొజిషన్స్ పెట్టుకున్నా కూడా మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది. అండ్ మనకి డామినెన్స్ గురించి కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఆ డామినెన్స్ ఇప్పుడు మనకి క్రాషింగ్ పీరియడ్లో ఉంది. బట్ ఒక షార్ట్ పంప్స్ ఉండొచ్చు, ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్లో ఇంత ఘోరంగా మళ్ళీ ఓవర్సోల్డ్ ఏరియాకి వెళ్తుంది కాబట్టి పుల్ బ్యాక్స్ ఉంటాయి. సో ఆ పుల్ బ్యాక్స్ మేబీ ఇలా పెరగాలి. పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఎలా ఆల్ట్ కాయిన్స్ బిహేవ్ చేస్తాయి అంటే ఫస్ట్ పుల్ బ్యాక్ వచ్చే ముందు ఇవి ఇక్కడికి పెరిగి అప్పుడు పుల్ బ్యాక్ ఇస్తాయి. సో మళ్ళీ అది బూరీ స్ట్రక్చర్ అవుతుంది. సో ఇండికేటర్స్ని మీరు ఇండికేషన్స్గానే వాడండి, కన్ఫర్మేషన్స్కి మీకు ప్రైజ్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ ప్రైజ్ యాక్షను, ఇండికేటరు అండ్ చార్ట్ ప్యాటర్న్స్ వీటన్నిటి గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో ట్రై చేస్తాను చెప్పడానికి మోస్ట్ ఆఫ్ ద థింగ్, బికాస్ నాకు ఇప్పుడు ఎడ్యుకేషన్ కంటెంట్ చేయడానికి టైం కుదరడం లేదు. అండ్ దెన్ కమింగ్ టు ద US ఎకనామీ, ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్, ఇదే మార్కెట్ డిసైడర్. సో US ఎకానమీని మీరు గమనిస్తే ఈ టారిఫ్స్ డేటా నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ నేను ప్రతిసారి ఇది ఎక్కడైనా డంప్స్ ఇస్తుంది అనుకుంటున్నా. మేబీ ఈ ఇయర్లో ఇంకా 2-3 మంత్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఇయర్లో ఇచ్చేట్టుగా లేదు. నెక్స్ట్ ఇయర్లో రావచ్చేమో రెసిషన్, అది మనకు తెలియదు. బట్ యాజ్ పర్ నౌ డేటా మనం ఇక్కడ గమనిస్తే క్లియర్గా మార్కెట్ ఏంటంటే పెరుగుతుంది, కరెక్షన్, పెరుగుతుంది, కరెక్షన్, 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 కరెక్షన్. మేబీ నెక్స్ట్ వీక్ కరెక్షనా లేకపోతే నార్మలా అనేది మనకు ఆ డేటా డిసైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇటువంటి బెస్ట్ కైండ్ ఆఫ్ కంటెంట్ మీరు తప్పకుండా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన క్రిప్టో ట్రేడింగ్ లింక్స్ కానీ మీరు యూజ్ చేస్తే మీకు ఏంటంటే తక్కువ ఫీజు అండ్ నో KYC ప్రాబ్లమ్స్. మీరు ఇండియన్ ఎక్స్చేంజ్లో చేసినా కూడా మీరు ట్యాక్స్ పే చేయాల్సింది ఉంటుంది. ఇక్కడ కూడా చేస్తారు కానీ మిస్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. మనం వాళ్ళ యొక్క గైడ్లైన్స్ని అతిక్రమించి ఏం చేయలేదు. బట్ స్టిల్ మనకేంటంటే ఒక ఫేవర్ ఉంటుంది అనమాట, మన డేటా ఎవరి దగ్గరికి వెళ్ళదు. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. సో స్టే ట్యూన్ విత్ Telugu Web3. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.